జాగ్రత్త తీసుకోవాల్సిన సూచనగా కాకుండా ఒక భయాందోళన కలిగించే విషయంగా ఉందని చెప్పి భావిస్తున్నారు. కానీ కాదు, ఇది భయాందోళన పడాల్సిన విషయం కానీ కంగారు పడాల్సిన విషయం కాదు. భారతదేశం యొక్క భవిష్యత్తుని ఆలోచించి రాబోయే 2-3 నెలల్లో ఈ మిడిల్ ఈస్ట్లో లేకపోతే వెస్ట్ ఏషియాలో యుద్ధం కానీ కొనసాగితే మన పరిస్థితి ఏంటి అనే దానికోసం జాగ్రత్త తీసుకోవటం కోసం గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఈ పదాలు వాడటం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గత 2 నెలలుగా ఎందుకని మనం ఇది తీసుకోలేకపోయాం అని అంటే, యుద్ధం ఆగిపోతుంది, మనం గవర్నమెంటే దీన్ని తీసేసుకుంటుంది ఆ నష్టాన్ని చెప్పి భావించారు. మీకు తెలిసే ఉంటుంది, పెట్రోల్ 1 లీటర్కి 18 రూపాయలు లాస్ వస్తుంది కంపెనీస్. 1 లీటర్కి దేశంలో ఈ విధంగా చూసుకుంటే వేల కోట్ల రూపాయలు లాస్లో ఉంది. కానీ మొత్తం గవర్నమెంట్ భరిస్తుంది, ఎందుకంటే ప్రజల మీద భారం మోపకూడదని చెప్పి ఇప్పటిదాకా అనుకున్నారు. కానీ ఎంతకాలం ఇట్లా నడిపిస్తారు? ఎంతో కాలం నడిపించడానికి కష్టం. కాబట్టి యుద్ధ పరిస్థితులు, యుద్ధ వాతావరణం ఇంకా మళ్ళీ పెరిగిపోతామని నిన్న కూడా చూశారు. మేజర్ ఆయిల్ రిఫైనరీ మీద బాంబింగ్ జరిగింది విఏలో. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఈ 2 నెలల వార్లో. కాబట్టి ఇది ఆగకపోతే మన పరిస్థితి, మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థను మనం గట్టిగా పెట్టుకొని ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు చేస్తున్న ఇది ఒక సూచన మాత్రమే. అయితే అంత మాత్రం చేత మనం భయపడాల్సిన విషయం కాదు, కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి.